బ్యాంకాక్ వెళ్ళారు. అసలు ఏం తీసుకొచ్చాడు, ఏమేం షాపింగ్ చేశాడు అదంతా ఈ రోజు ఈ వీడియోలో చూసేసాం. ఇంకెందుకు లేదు మరి, వచ్చేసేయండి రండి. దిస్ ఈజ్ ద బ్యాగ్ అన్నమాట. ఇది ఫస్ట్ బ్యాగ్. మనకి ఈ బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ ఉంది, ఇది కూడా ఉంది. అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసిద్దాం. పిల్లలకన్నమాట, మా పాపకి వైట్ కలర్ ఫ్రాక్, దీనిపైన ఎలిఫెంట్ వచ్చింది, చాలా బాగుంది కదా. కాటన్ అన్నమాట. ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ వస్తుంది కాబట్టి మనకు కాటన్ క్లాత్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అనదర్ డ్రెస్ ఇది. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ చిన్న వైట్ కలర్ రోజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. దిస్ ఈస్ ద పేర్. ఇలా పేర్ చేయాలి దీనికి. ద డ్రెస్ ఎల్లో కలర్. ఎలా ఉన్నాయి డ్రెస్సెస్, బాగున్నాయి కదా. దీనికి వచ్చేసి మనకు చిన్న బుడ్డి బ్యాగ్ కూడా ఇచ్చారు. మా పాపకి డ్రెస్సెస్ కన్నా బ్యాగ్స్ ఉంటే చాలా ఇష్టం. బుడ్డి బ్యాగ్. హస్బెండ్ టీ షర్ట్. ఇక్కడ మనకు ఒక లోగో వచ్చింది అనమాట, ద నార్త్ ఫేస్ అనేసి. అండ్ కలర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకు. జాకెట్ అస్సలు మనకు బ్యాంకాక్ లోనైనా దుబాయ్ లోనైనా జాకెట్స్ మాత్రం చాలా బాగుంటాయి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఖచ్చితంగా జాకెట్స్ మాత్రం తీసుకొని వస్తాము. ఎంత బాగుందో చూడండి. మనకి ఇక్కడ లోగో కూడా ఉంది బ్యాక్ సైడ్, చాలా బాగుంది. బ్లాక్ కలర్ లోగో అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందో. ఈ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కానీ ఇంటర్నేషనల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాకెట్స్ మాత్రం అక్కడ నుండే తీసుకోండి, చాలా బాగుంటుంది. మా బాబుకి అని తీసుకొని వచ్చాడు, బట్ వాన్ సైజ్ మాత్రం కాదు, ఇది కొంచెం చిన్నగా అవుతుంది. దిస్ ఈజ్ ద షర్ట్. మా చిన్నోనికి పెద్దోళ్ళకి అర్థమైతలేదు ఇది. దిస్ ఈజ్ ద షర్ట్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వచ్చింది మా బాబుకి. ఇది లైట్ పింక్ కలర్ కదా, లైట్ పింక్ కలర్ చెక్స్ లాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ జోబు ఉంది. వాడికి ఎప్పుడైనా కానీ జోబు పాకెట్ ఉన్నవి అస్సలు తీసుకోను అనమాట. ఈసారి మా వారు తీసుకొని వచ్చారు. కూడా మనకి కాటన్ లోనే ఉంది క్లాత్ కూడా. ఇది కూడా జాకెట్ బ్లాక్ కలర్, ఇది కూడా బ్లాక్ కలర్ ఉంది. మనకి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. దీనికి అసలు లోగోకి బనియన్స్ అనమాట. ఇప్పుడు ఎట్లయినా కానీ మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా యూజ్. వైట్ కలర్ షర్ట్, వైట్ కలర్. కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాగుంది, ఇది కూడా బాగుంది. బనియన్ థాయిలాండ్ ఎలిఫెంట్ వచ్చింది. మా బాబుకి అన్నేమో కానీ షర్ట్ల పైన టాయ్స్ అయినా యానిమల్స్ ఇలా పెయింటింగ్స్ అయినా ఎలా వచ్చినా కానీ అబ్బా చాలా ఇష్టం అసలు. దిస్ ఈజ్ ద ఎలిఫెంట్, థాయిలాండ్ ఎలిఫెంట్ అన్నమాట. మా హస్బెండ్ ఎప్పుడైనా ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా వైట్ కలర్ తీసుకుంటాడు అనమాట. ఏందో అది. దీనిపైన అండర్ ఆర్మర్ అని ఉంది. ఇది అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ అన్నమాట. నేను వీడియో కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా నాకు ఇదే తీసుకొని రా అని చెప్పాను, బట్ ఇది కలర్ కూడా చాలా బాగుంది. ఏంటి అనేది చూసి జస్ట్ మనకి ఇది కోట్ లాగా ఉంది, చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. ఇది హ్యాండ్స్, మనకి హ్యాండ్స్ కూడా జస్ట్ ఈ కార్నర్స్కి వచ్చాయన్నమాట వేసుకోవడానికి. యూజ్ చేయాలి ఏంటి అనేసి నేను చూపిస్తాను మీకు. ఇది బ్యాక్ సైడ్. మనం ఇక్కడనైనా వేసుకోవచ్చు, ఇలానైనా వేసుకోవచ్చు, అండ్ వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి కింద సైడ్స్కి ఇలా వచ్చాయి. మనకి స్కార్ఫ్స్ కనుక ఎలా ఉంటాయో సేమ్ అలా వచ్చిందనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది, క్లాత్ కూడా బాగుంది, ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగుంటాయి. దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. నేను ఒకసారి వేసుకొని కూడా మీకు వీడియో పెడతాను. అండ్ ఈ బాబు ఇల్లు మాత్రం చాక్లెట్స్ ఎన్నికనో ఉన్నాయి.
మై ఫేవరెట్. మా పిల్లలకు మాత్రం మామూలుగా ఉండదు, వాళ్ళ ముందు ఇట్లా పెట్టడమే ఒక గంట సేపు చాలు ఇవన్నీ కథం చేయడానికి. ఇట్స్ మై బ్యాగ్. ఇది మనం హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, అండ్ జస్ట్ ఇలా పర్సులాగా కూడా ఇలా హ్యాండ్ కూడా ఇలా యూజ్ చేయొచ్చు, అండ్ ఇలా కూడా వేసుకోవచ్చు. బ్లాక్ కలరే నేను ఎందుకు తీసుకున్నానంటే మా ఇంట్లో మా పిల్లలు మాత్రం ఏ కలర్ ఉన్నా కానీ దాన్ని వేరే కలర్గా మారుస్తారు, అందుకని బ్లాక్ కలరే బెటర్. ఇలా వచ్చింది. దీంట్లో మనకి జిప్స్ కూడా ఉన్నాయి. 1 2 3 పోర్షన్స్ ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది బ్యాగ్, మాత్రం క్వాలిటీ బాగుంటుంది అక్కడ మనకు. దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. ఈ టాయ్ అనమాట, పిగ్. ఈ సౌండ్ చూడ అనమాట. ఇది టీ షర్ట్స్ అవన్నీ వేసుకున్నప్పుడు జీన్స్ పైన ఇది మనకి బెల్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ గర్ల్స్ అనమాట. ఇది నా కోసం అని తీసుకొచ్చారు. ఓకే, ఇవన్నీ మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడానికి అనేసి వాచెస్ తీసుకొని వచ్చాము, అండ్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ ద గర్ల్స్ వాచ్. ఇవేమో కొన్ని గర్ల్స్ వాచ్ ఉన్నాయి. బ్యాంగిల్ టైప్ వచ్చిందనమాట, గోల్డ్ కలర్లో బాగున్నాయి. అండ్ ఇవి బాయ్స్ వాచెస్. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బాగుంది కదా అనమాట. కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ ద గోల్డ్ బిస్కెట్, కానీ కాదు, గోల్డ్ బిస్కెట్ కాదు, ఇది చాక్లెట్స్. మా బాబు కడుపులో ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చాడనమాట ఇట్లాంటి చాక్లెట్స్. దుబాయ్ నుండి తీసుకొచ్చాడు. ఒక 5 బాక్సెస్ తీసుకొని వస్తే మొత్తం నేనే తినేసాను. బట్ ఇప్పుడు మాత్రం మా బాబు తింటానని చెప్పాడు. సేమ్ మన గోల్డ్ టైప్ ఉంటాయి, కానీ ఇవి చాక్లెట్స్ అనమాట. బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మనకి నట్స్ కూడా ఉంటాయి, జీడిపప్పు, క్యాషూ నట్స్ అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. హార్ట్ షేప్ చాక్లెట్స్. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వాలి. నట్స్ చాక్లెట్స్ చాలా బాగున్నాయి. కొన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అలా ఇద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను ప్యాకేజెస్. మా పాప బర్త్డేకి మిస్ అయ్యిందనమాట కేక్ కటింగ్, అదంతా సెలబ్రేషన్స్. ఇప్పుడు చేసుకుందాం అని చెప్పేసి కొన్ని షాపింగ్ చేసేసి కొన్ని చాక్లెట్స్ తీసుకొని వచ్చాను. అండ్ ఇంకోటి ఇప్పుడు మెయిన్లీ మీకు చూపించాల్సింది ఏంటంటే డ్రమ్ అనమాట. డిజిటల్ డ్రమ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు అది ఎలా యూజ్ చేస్తారు అనేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దిస్ ఈజ్ ద డిజిటల్ డ్రమ్. ఇది డిజిటల్ డ్రమ్ అనమాట. చాలా బాగుంది. అసలు రియల్గా మనము డ్రమ్స్ అదంతా ఎలా యూజ్ చేస్తారో సేమ్ అలానే ఉంది. సౌండ్ కూడా అలానే వస్తుంది అనమాట. జస్ట్ మనకి ఏంటంటే మన దగ్గర ఒకటి సౌండ్ బాక్స్ ఒకటి ఉండాలి అంతే. బట్ ఇది మాత్రం సూపర్. అసలు అన్నిటికన్నా ఇది ఒకటి సూపర్. ఎలక్ట్రిక్ డ్రమ్ ఓపెన్ చేసామన్నమాట. ఇలా వస్తుంది. మనం వైర్ అదంతా మన సౌండ్ బాక్స్కి మంచిగా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి లెగ్స్ అనమాట. లెగ్స్ ప్రెస్ చేయాలి, ఇలా పెడితే మనకు సౌండ్ అనేది వస్తుంది. ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ సౌండ్ బాక్స్లో లెగ్స్ ఇది జస్ట్ చిన్నగా వస్తుంది అంతే. ఇదన్నమాట. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీంతో. చాలా బాగుంది. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానన్నమాట. ఇంకా నేను లైవ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అదంతా మీకు నేను ఒక 2 days ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. నా లైవ్లో కూడా ఏదైనా మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి అని అనుకుంటే నా లైవ్కి కూడా మీరు ఒక్కసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను ఏ వీడియోస్ చేయాలి, ఏ కంటెంట్ అయితే బాగుంటుంది ఏంటనేసి మీరు ఒక్కసారి మీరు కూడా మీ సజెషన్ అనేది నాకు ఇవ్వండి. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.